హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక వీడియో అయితే వచ్చేసాను. ఇదైతే మా పనసకాయ చెట్టు అండి. ఇది చూడండి, కానీ ఇంత పెద్ద చెట్టు ఏమో అయ్యింది, కానీ ఒక పనసకాయ కూడా ఇవ్వలేదు. అంటే పెద్ద పనసకాయ అంటారు కదా, అది చూడండి. చెట్టు ఏమో ఇంత పెద్దగా అయింది చూడండి, ఇంత పెద్దగా అయితే ఉంది, కానీ ఒక కాయ కూడా ఇవ్వలేదు. ఏమైందో తెలీదు. ఇది టేక్ మాన్ అనుకుంటా, టేక్ చెట్లు. ఇది అంతా షో చెట్లు అనుకుంటాను. పల్లెల్లో ఉంటే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నేచర్ అంటే చాలా బాగుంటుంది. నాకు ఇది చాలా ఇష్టం. సిటీలో అయితే అదంతా అంత ఎక్కువగా ఉండదు కాబట్టి ఇక్కడే అయితే వస్తూనే ఉంటాము. నేనైతే ఎక్కువ అదృష్టమే చేసుకున్నానండి, ఎందుకంటే నాకు సిటీ లైఫ్ దొరికింది, అలాగే విలేజ్ లైఫ్ దొరికింది. మేము సిటీలో మా చిన్నోళ్ళు అయితే చదివించుకొని అయితే ఉంటాము. అంటే బేజారైనప్పుడంతా ఇలా అయితే మా విలేజ్కి అయితే వచ్చేస్తాను. చూడండి, ఇదంతా మా చేన్లే. చూడండి, ఇదంతా దున్నిచ్చేసి అనుపు గింజలు, అలాగే అలసందులు, కందులు, రాగులు అన్నీ అయితే వేసాము. కానీ ఇక్కడ దొరికే స్వచ్ఛమైన గాలి, నేచర్ అయితే సిటీలో అయితే దొరకదు. దానికైతే మేము అదృష్టం చేసుకునే ఉన్నాము కాబట్టి ఇలా అయితే ఉంటుంది. మా సరౌండింగ్ అంతా ఇలాగే ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛమైన ఆర్గానిక్గా పండే కూరగాయలు అంతను బాగా దొరుకుతుంది మాకైతే. ఇక్కడైతే సిటీలో అయితే అలాంటివంతా ఉండవు. మేము 10 days సిటీలో ఉంటే 2 days విలేజ్లో ఉంటాము. ఇక్కడ చూడండి, మా కుక్క దాన్ని మమ్మల్ని ఇన్స్పెక్ట్ అయితే ఉండదు. అలాగే నా కొడుకుని చూపిస్తాను తండ్రి. చూడండి, నా కొడుకు అయితే వచ్చి వాళ్ళ అవ్వల ఊర్లో ఉండాలంటే చాలా ఇష్టము, కానీ ఎడ్యుకేషన్ ఉండేదానికోసం అయితే అప్పుడప్పుడు అయితే వస్తూ ఉంటామండి. ఇవంతా మా చేన్లు, మా ఇళ్ళలు, మా ఇండ్లు, మా చింతమాను. ఎంత పెద్ద చింతమాను తెస్తున్నాయి. ఇదైతే అవంతా టేక్ మాలు, జొన్న కర్రలు, ఇవంతా ఇదండి మా నేచర్, మా విలేజ్, మా ఊరు, మా పల్లెటూరు. ఓకేనండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకేనండి, బాయ్.